హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి సండే రోజున లంచ్ వ్లాగ్. అయితే నేను ఆల్రెడీ రసం చేశాను. అందుకే రసం వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. చికెన్ ఫ్రై చూద్దాము ఈ వీడియోలో. ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. అయితే ఫస్ట్ ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్‌ని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్యాప్‌లో నేను పక్కన స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 2 లవంగాలు, తర్వాత ఒక టీ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై చేసేటప్పుడు స్మెల్ కూడా చాలా బావుంటుంది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. బాగా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. గరం మసాలాలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్‌లో ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నానండి స్టవ్ పైన. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి కుక్కర్‌లో వేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్‌ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. రైస్ అయితే అయిపోయింది. చికెన్ కూడా మనకి 50% ఉడికింది. చూడండి, ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండండి. మొత్తం ఈ రెసిపీ ఏంటంటే బాగా కలుపుతూనే ఉండాలి. ఇంకా నేను ముందు ఎందుకు ఉడికించానంటే ఒకవేళ మనం ఫ్రై చేస్తే ఎక్కడ లోపల వరకు ఉడకదేమో అని నేను ఉడికించాను. ఈ మధ్య చికెన్ అస్సలు సరిగ్గానే ఉడకట్లేదు ఎందుకో మరి. పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొస్తున్నందుకో లేకపోతే ఏమో అసలు ఉడకట్లేదు. అందుకే నేను ఫస్ట్ ఉడికించాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొంచెం వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా! అది కూడా వేసేసేయండి. ఏది మగ్గదు, పచ్చదనం పోదు అని అస్సలు అనుకోవద్దు. బాగా మగ్గిపోతుంది. ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. కాకపోతే ఒకటేంటంటే కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా మసాలా పౌడరు, అది కూడా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. అది మొత్తం వేసుకోకండి మసాలా పొడి. ఒక 70% వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. కలుపుతూనే ఉండాలి ఇంకా. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పైన మనకి బాగా ఆహ్, క్రిస్పీగా ఉన్నట్లు ఉంటుంది. ఫ్రైలాగా, డ్రైలాగా. కాబట్టి లోపల బాగా ఉడకాలి. పైన కొంచెం డ్రై అవ్వాలి. అంటే డ్రై చికెన్‌లాగా అవ్వాలి. ఇలా వేగుతూనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు అందులోకి మనము టేస్ట్‌కి సరిపడా కారంని కూడా యాడ్ చేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఒకవేళ మీరు ఏదన్నా ప్యాకెట్ యూజ్ చేస్తున్నట్టే గరం మసాలా పౌడర్స్ బయట షాప్‌లో యూజ్ చేస్తారు కదా! అది వేసుకున్నా కూడా బానే ఉంటుంది. వేసేసుకొని మళ్ళీ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. చికెన్ ఒకటి తీసి చూడండి. చికెన్ బాగా ఉడికిపోయింది అనిపిస్తే ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, మనకి చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. నేను రసము, చికెన్ ఫ్రై అంతే అండి. ఇది చాలా సింపుల్ లంచ్ వ్లాగ్. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో.